హలో ఫ్రెండ్స్, రీసెంట్గా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మాయి ఓణీల ఫంక్షన్కి అయితే ఇన్వైట్ చేశారు. వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి, ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా కాబట్టి వాళ్ళ కోసం గిఫ్ట్స్, ఇంకా డ్రెస్, జ్యువెలరీ ఇటువంటివి షాపింగ్ చేద్దామని వెళ్ళాము. సో ఆ షాపింగే ఈరోజు ఈ వ్లాగ్లో చూడబోతున్నాము. ఫస్ట్ అయితే ఒక గిఫ్ట్ అయితే తీసుకుందాం. చాలా ట్రెడిషనల్గా లేదా చాలా క్రేజీగా ఒక గిఫ్ట్ అయితే చూస్ చేద్దామని చెప్పి చూసాము. ఇక్కడైతే చాలా బాగున్నాయి ఆర్టికల్స్ ఒక్కొక్కటి కూడా. ఫస్ట్ అయితే చాలా డివోషనల్గా స్క్రిప్ట్ ఉన్నది చూసాము, చాలా బాగా అనిపించింది. ఇంకా దాంతోపాటు క్రేజీగా కొన్ని టాయ్స్ ఉన్నాయి. ఏదైనా ఒక్కటి గిఫ్ట్కి తీసుకుందామని చెప్పి కలెక్షన్స్ అన్నీ కూడా చూసాము. చాలా ఇప్పుడు మార్కెట్లో అయితే చాలా డిఫరెంట్గా టాయ్స్ అన్నీ వచ్చేసాయి. కానీ ఇప్పుడు పిల్లలు టాయ్స్తో ఆడుకోవడం మానేసి మొబైల్ ఫోన్స్కి మారిపోయారు. ఇలా గిఫ్టింగ్ పర్పస్కి యూస్ చేసే వాళ్ళు మాత్రమే ఇంకా ఈ టాయ్స్ అవి వాడుతున్నారు అనుకుంటా. మేమైతే కొంచెం ఎలా అయినా ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అయితే స్పెండ్ చేసాము. చాలా కన్ఫ్యూజన్ వచ్చింది. అంటే చూస్తే అన్నీ బాగున్నాయి, ఇంకా లాస్ట్కి బుట్ట ఒకటి తీసుకున్నాం. అంటే ఆ గిఫ్ట్స్ ఏవైతే తీస్తామో తట్టల్లో పెడతారు కదా, దానికి బదులు ఇటువంటి బుట్టలో ఇచ్చేద్దామని చెప్పి అక్కడ ఫస్ట్ డివోషనల్గా చూసిన వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఇంకా బుట్ట ఒకటి తీసుకున్నాము. ఆ తర్వాత జ్యువెలరీ కోసం గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాము. ఇక్కడ చైన్స్, బ్యాంగిల్స్ ఇటువంటివి అయితే చూసాము. అండ్ ఇప్పుడు గోల్డ్ ఉన్న రేట్కి ఇదైతే ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. మనం గిఫ్టింగ్కి ఇచ్చినా కూడా వాళ్ళకి దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరికి గిఫ్ట్ ఇచ్చినా అది యూస్ఫుల్లే, మనం తీసుకున్నా అది మంచి ఇన్వెస్ట్మెంటే. కాబట్టి గోల్డ్ అయితే మాత్రం కన్ఫర్మ్గా తీసుకోండి. మిగతా మనం తీసే డ్రెస్సులు, షూస్, కాస్మెటిక్స్ ఇవన్నీ కూడా మనకి దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. అది వేర్ అండ్ టియర్కి లోన్ అవుతుంది. కానీ గోల్డ్ అలా కాదు, ఎప్పటికీ కూడా బెస్ట్గా దాని ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు మిగతా వాటికన్నా ఈ గోల్డ్ పర్చేస్ అనేది ప్రిఫర్ చేయండి. జ్యువెలరీ అయితే ఒకటి తీసుకున్నాము. ఆ తర్వాత వాచ్ తీసుకుందామని చెప్పి మాల్కి అయితే వెళ్ళాము. అక్కడ క్యాసియో టైప్ ఆఫ్ వాచెస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. అక్కడ వాళ్ళదే వింటేజ్ టైప్ ఆఫ్ వాచెస్ ఉన్నాయి, ఇంకా యూనిసెక్స్ వాచెస్ ఉన్నాయి, ఇంకా డ్రెస్కి తగినట్టు ఆ ఎలగెంట్ వాచెస్ కూడా ఉన్నాయి. ఇంకా మేమైతే కొంచెం అన్నీ చూసి ఫైనల్గా పింక్ కలర్ స్ట్రాప్ ఉన్న ఒక వాచ్, సోలార్ సిస్టమ్ టైప్, అంటే రీఛార్జెస్ అటువంటివి లేకుండా సోలార్తో రీఛార్జ్ అయ్యే బ్యాటరీ ఉండే అటువంటి వాచ్ అయితే చూస్ చేసుకున్నాము. ఇంకా ఒక వాచ్ తీసుకున్నాము. సో ఇప్పటికైతే ఒక గిఫ్ట్ ఆర్టికల్, ఇంకా ఒక జ్యువెలరీ ప్లస్ ఒక వాచ్ అయితే ఇప్పటివరకు ఫైనలైజ్ చేసుకున్నాము. ఆ తర్వాత డ్రెస్సింగ్ సెక్షన్కి అయితే వెళ్ళాము. ఇంకా ఒక శారీ, నెక్స్ట్ ఒక డ్రెస్ అలా తీసుకుందామని చెప్పి చూడడానికి వెళ్ళాం. అక్కడ చూసిన చోట అయితే ఆఫర్ పెట్టారు. అంటే మే టైం వెకేషన్ పిల్లలకి ఆ టైం కాబట్టి కొంచెం ఒక 2500 పైన పర్చేస్ చేసే వాళ్ళకి ఒక టెన్నిస్ ర్యాకెట్, 6000 పైన అయితే ఒక ఫుట్బాల్, ఇలా ఒక్కొక్క రేంజెస్కి ఒక్కొక్క గిఫ్ట్స్ అయితే పెట్టారు. సో మేము ఓవరాల్ షాపింగ్ అయితే అరౌండ్ ఒక 9000 దగ్గర అయింది. మాకైతే బ్యాడ్మింటన్ ర్యాకెట్, ఇంకా కార్క్ అలా ఒక సెట్ మొత్తం ఇచ్చారు. సో ఇటువంటి టైం బెస్ట్ షాపింగ్ టైం అని చెప్పొచ్చు మే, ఎందుకంటే ప్రతి చోట గిఫ్ట్స్ ఉంటాయి, ఇంకా డిస్కౌంట్స్ ఉంటాయి. కానీ షాపింగ్ వెళ్ళినప్పుడు మొత్తం కూడా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది మే టైంలో. సో దాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ బట్టలు చూస్తే చాలా ఉన్నాయి. ఇంకా అసలు పెద్దవారికన్నా చిన్నపిల్లల డ్రెస్సులు చాలా క్రేజీగా అనిపించాయి. కానీ వాళ్ళ ఆ చిన్న ఏజ్లో అంత ట్రెడిషనల్గా, ఇంత మోడర్న్గా ఇటువంటి డ్రెస్సెస్ వాళ్ళకి అసలు వేస్తే విసుగ్గా ఉంటుందేమో కదా పిల్లలకి. కానీ చూడడానికైతే అవి బాగున్నాయి, వేయడానికైతే కొంచెం డిస్కంఫర్ట్గానే ఉంటుందేమో. అసలు పిల్లలు ఊరికే ఒక షర్టో వేయడానికే మారం చేస్తారు టాడ్లర్స్ అయితే. ఇంకా వాళ్ళకి అటువంటి హెవీ డ్రెస్సెస్ ఎలా వేస్తారో అర్థం కావట్లేదు. ఇంకా మేమైతే ఫస్ట్ ఎథ్నిక్ వేర్ సెక్షన్కి వెళ్ళాము. అక్కడ లెహెంగాస్, చోలీస్ ఇటువంటివి చాలా బాగున్నాయి. ఇంకా కొంచెం ఓవర్గా మరీ హెవీగా అలా లేకుండా జస్ట్ కంఫర్టబుల్ వేర్లా ఉండాలని చెప్పి అయితే చూసాము. ఇంకా పట్టు చీర ఒకటి అయితే తీసుకుందామని పట్టు సెక్షన్కి వెళ్ళాము. అక్కడ ఈ అమ్మవారి విగ్రహం చాలా అందంగా కనిపించింది. ఇంకా వీడియో తీసుకుంటుంటే షాప్ వాళ్ళు అయితే దగ్గరికి వచ్చి బాగా తీసుకోండమ్మా అని చెప్పారు. ఇంకా ఆల్మోస్ట్ మేమైతే ఒక ఎథ్నిక్ డ్రెస్, ఒక వెస్ట్రన్ వేర్ కంఫర్టబుల్ వేర్, ఆ తర్వాత ఒక నైట్ డ్రెస్, ఇంకా ఒక పట్టు చీర ఇవైతే తీసుకున్నాం. పట్టు చీర అయితే ఫార్మాలిటీ కోసమే, అమ్మాయి కడుతుందో లేదో తెలియదు, అంటే చిన్నపిల్లలు కదా. సో ఇక్కడ కలెక్షన్స్ అయితే చాలా బాగా అనిపించాయి. ఇంకా సమ్మర్ కాబట్టి ఆఫర్స్ ఉన్నాయి, డిస్కౌంట్స్, ఫ్రీ గిఫ్ట్స్ అని ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కలా ఆఫర్స్ అయితే ఇస్తున్నారు.
ఇంకా మోస్ట్లీ చాలామంది వీకెండ్స్ అంటే షాపింగ్ వెళ్ళాలి, బట్టలు తీసుకోవాలి అన్న కేటగిరీస్లో చాలామంది అయితే కనిపించారు ఇక్కడ. అంతేకాకుండా ఇప్పుడు వెకేషన్ టైం కాబట్టి పిల్లల్ని ఆకట్టుకునేలా ప్రతి ఒక్క టెక్స్టైల్ షాప్ ముందు కానీ, షాపింగ్ మాల్ ముందు కానీ పిల్లలకి ఇష్టమైన కార్టూన్ ఇమేజెస్, 3D ఇమేజెస్, ఆ బొమ్మలు వాటిని పెట్టి చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ఇంప్రెస్ అయ్యి ఏడుస్తారు కదా, అమ్మ ఈ అంగడికి వెళ్ళాలి అని చెప్పి. కాబట్టి దానికి తగినట్టుగా వాళ్ళైతే సెటప్ మొత్తం ఏర్పరిచారు. ఇంకా బొమ్మల కోసమే ఆ షాప్స్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇవి సేల్కి కాదు, జస్ట్ కస్టమర్ని అట్రాక్ట్ చేయడం కోసం. అంటే ఒకే రోడ్లో 10 షాప్స్ ఉన్నాయనుకోండి, ఇలా ఏమైనా డిఫరెంట్గా పెట్టినప్పుడు పిల్లలకి అట్రాక్ట్ చేస్తుంది షాప్. సో పిల్లలు ఇక్కడికి వెళ్దామని చెప్పి మారం చేస్తారు. ఇంకా తప్పకుండా పేరెంట్స్ కూడా ఇక్కడికి వెళ్ళాల్సిందే. అందుకని ఇవన్నీ టెక్నిక్. ఇంకా కొన్ని షాప్స్లో అయితే సీజన్కి తగినట్టు, అంటే సంక్రాంతి అంటే కుండ, కాకి, మామిడి పండు ఇటువంటివి పెడతారు. క్రిస్మస్ అంటే క్రిస్మస్ తాతని, క్రిస్మస్ ట్రీని పెడతారు. దీపావళి అంటే క్రాకర్స్ ఉన్నట్టుగా పెడతారు. అలా ఫెస్టివల్ సీజన్కి తగినట్టుగా ఆ షాప్స్కి బయట ఇంప్రెస్ చేసే డెకరేషన్స్ చాలా చూడగలుగుతాము. చెన్నైలో ఇవైతే ఎక్కువ. మరి మీ దగ్గర ఎలానో తెలియదు. ఇంకా ఎలాగో షాపింగ్కి వెళ్ళాం కదా అని చెప్పి మా బంగారానికి కూడా డ్రెస్ అయితే చూసాము. ఇంకా లైట్గా మా పర్సనల్ పర్చేస్ కూడా చేసుకున్నాం. ఇంకా శారీ అయితే ఇదండి. ఆ తర్వాత శారీకి ఒక డిజైనర్ బ్లౌజ్ అయితే రెడీ చేసాము. అంటే చాలా క్లోజ్ రిలేటివ్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, కాబట్టి హ్యాండ్ మేడ్ అంటే చేత్తో స్వయంగా మా మమ్మ బ్లౌజ్ డిజైన్ చేసి దానికి డెకరేషన్స్, ఎంబ్రాయిడరీ, ఏ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఇవన్నీ రెడీ చేశారనమాట. అంటే గిఫ్ట్స్ ఫార్మాలిటీ కోసం ఇవ్వకుండా ఒక మన పర్సనల్ టచ్ ఉండాలని చెప్పి దానికి తగినట్టుగా రెడీ చేసుకున్నాము. అంటే మనకి వాళ్ళకి ఎంత క్లోజో వాళ్ళకి మనం ఇచ్చే గిఫ్ట్స్ అలా ఉంటాయి కదండి, అంతే. మరి ఇప్పుడు జస్ట్ ఒక దూరపు రిలేటివ్ అనుకోండి, వెళ్ళి ఒక గిఫ్ట్ కవర్ అలా చేతిలో పెడితే సరిపోతుంది. బట్ కొంచెం క్లోజ్ సర్కిల్ కాబట్టి ఇటువంటి పర్సనలైజ్డ్ టచ్ ప్లస్ ప్రతి ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వాలి అన్నట్టుగా డిసైడ్ చేసుకుని చాలా వెతికి మరీ పర్చేస్ చేసుకున్నాము. నెక్స్ట్ అయితే స్వీట్స్, హాట్స్, వాటితో పాటు చాక్లెట్స్, ఇవి కూడా చాలా క్లాసిక్గా ఉండాలని చెప్పి అయితే చూసి పిక్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఇటువంటి ఫంక్షన్స్ అన్నీ ప్రతి ఇంట్లో ఉండేవే కాబట్టి మీకు కూడా తెలుసుంటుంది. అంటే వాళ్ళు మనకి ఎంత దగ్గరో దానికి తగినట్టుగా మనం వాళ్ళకి గిఫ్ట్స్ అటువంటివి చేస్తుంటాం కదా. మరి మీరైతే ఎటువంటి గిఫ్ట్స్ ఇస్తారు, మీ క్లోజ్ సర్కిల్లో వాళ్ళకి ఎలాంటి గిఫ్ట్స్ ఆల్రెడీ ఇచ్చారు, అటువంటివి ఏమైనా ఉంటే మాతో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇంకా అంతేకాకుండా వీటితో పాటు జస్ట్ కాస్మెటిక్స్ ఒక పింక్ కలర్ చూస్ చేసుకున్నాము. సో దానికి తగినట్టుగా కాస్మెటిక్స్ ప్లేట్స్ అయితే ఇప్పుడు రెడీమేడ్గా మార్కెట్లో సేల్లో ఉన్నాయి. దీంతో అయితే చూస్తే అన్నీ పింక్ కలర్, అద్దం, సోప్, ఇంకా తలకేసే బ్యాండ్, ఆ పౌడర్ బాటిల్ కానీ, సోప్ బాక్స్ కానీ, ఇవి పింక్ కాంబో అంటున్నారు. అన్నీ కూడా పింక్ కలర్లో ఉంటాయి. ఇంకా ఫాస్ట్గా ఇందులో ఏముందని అన్బాక్స్ చేసి చూసేద్దాం. మాకైతే అలా గిఫ్ట్ సెట్ ఈ తట్లో ఇవ్వడం కన్నా మేము ఒక పెద్ద బుట్ట అయితే తీసుకున్నాం, దాంతో ఇద్దామని చెప్పి అన్బాక్స్ చేసి అన్నీ విడిగా ఉంచుకున్నాము. దీంతో సోప్ డబ్బా కానీ, మెహందీ కోన్, ఇంకా నెయిల్ పాలిష్, కుంకుమ, ఇంకా పిన్స్, స్లైడ్స్, బొట్టు ప్యాకెట్, ఫేస్ క్రీమ్, ఫేస్ పౌడర్, ఇలా అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత అయితే పూలమాల అయితే వాళ్ళు తీసుకుంటారు. ఇంకా మేమైతే కొంచెం ఆ ఎథ్నిక్ అండ్ ట్రెడిషనల్ టచ్ ఉండాలని చెప్పి మా మదర్కి అయితే ఆ పూలు మాల కట్టడం చాలా బాగా వచ్చు. సో పూలు అయితే కొన్ని రకాలు తీసుకున్నాం అనమాట. సంపంగి పూలు, ఇంకా రోజా పూలు ఒక 3-4 కలర్లలో అలా తీసుకున్నాము. వాటితో మా మదర్ అయితే మాల కట్టి రెడీ చేసుకుంటున్నారు. పూలు చాలా ఒత్తుగా కట్టడం, ఇంకా పూల మాల కట్టడం, ఇంకా ఫంక్షన్స్లో జడ అవి పెడతారు కదా పూలతో, అవి కట్టడం, వీటన్నిటిలో మా మదర్ అయితే ఎక్స్పర్ట్. తనైతే ఇంకా ఫాస్ట్గా రెడీ చేసుకుంటుంది. ఆ పూల జడ కడదామని ట్రై చేసాము, ఇంకా టైం అయితే సరిపోలేదు. సో పూల మాలతో సరిపెట్టుకున్నాం అనమాట ఈ ఫంక్షన్కి అయితే. ఇంకా పూలు చూసారా, అన్ని కలెక్షన్స్ అయితే చూపించాను. ఇంకా మదర్ పూలు మాల కట్టడం స్టార్ట్ చేశారు. ఎంత ఈజీగా అలా చక్కగా కట్టేస్తున్నారో చూడండి. ఫస్ట్ అయితే ఈ పూల దాంట్లో ఎలా కడతారంటే ఒకవైపు తనిగా ఇంకోవైపు తనిగా రెడీ చేసుకొని ఆ రెండింటిని మళ్ళీ పూలు పెట్టి కింద మడత పెట్టి కట్టేస్తారు అనమాట. సో ఒక మాల రెడీ చేయడానికి ఇటువంటి పీసెస్ 2 కావాలి. ఆ రెండింటిని మళ్ళీ ఫైనల్గా జాయిన్ చేస్తారు. ఇంకా పూల మాల అంటే కొంతమంది రోజా పూల మాల మాత్రం వేస్తారు, కొంతమంది ఓన్లీ సంపంగి పూల మాల, ఇలా వాళ్ళ ప్రిఫరెన్స్. చామంతి పూలు లేదా బంతి పూలు ఇటువంటివి మాలలు విడివిడిగా రెడీ చేస్తారనమాట. మేమైతే రోజా పూలు, సంపంగి పూలు చూస్ చేసుకున్నాము.
మేము తీసుకొచ్చిన పూలతో 2 పూలదండలు అయితే రెడీ చేసాము. ఒకటి అయితే సంపంగి, అక్కడక్కడ రోజా పూలు ఒక్కొక్క కలర్ అలా మిక్స్ చేసినట్టుగా పెడదాం. అంటే కొంచెం ఆ సంపంగి పూలు, నెక్స్ట్ ఒక్క లేయర్ రోజా పూలు ఇలా మిక్స్ చేసి రెడీ చేద్దామని. ఇంకొకటి అయితే ప్యూర్గా రోజా పూలతోనే మాల, మరొకటి సంపంగి పూలతో మాల ఇలా డిసైడ్ చేసుకుని అయితే స్టార్ట్ చేసాము. ఇంకా విడి పూలు అవి మేము కట్టి తలలకి వాటికి మేము రెడీ చేసుకునే లోపు మా మమ్మీ మాలలన్నీ రెడీ చేస్తుంది. అంటే పూలదండలన్నీ చక్క రెడీ చేస్తుంది అనమాట. మార్కెట్లో ఈ పూలదండ రేటు 1000 రూపాయలు ఉందండి. ఫస్ట్ ఇనిషియల్ డేస్లో అయితే 100, 150కి ఉండేవి, అంటే ఒక 10-15 సంవత్సరాల ముందైతే. కానీ ఇప్పుడు దాదాపు రేట్లు అయితే ఇంటూ 10 అయిపోయింది. కాబట్టి ఒక పూలదండ కావాలి అంటే మినిమం 1000 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా సిటీస్లో అయితే ఎంత చెప్పినా ఇంకా ఆ సిచ్యువేషన్కి కావాలంటే తీసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రైసెస్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు. కానీ మేము పర్సనల్ టచ్ ఉండాలని చెప్పి హ్యాండ్మేడ్గా మా ఓన్ దీంతో మేమే ఫ్లవర్స్, ఇంకా పూలు కట్టడానికి కావాల్సిన, మాల కట్టడానికి కావాల్సిన సామాగ్రి అన్ని రెడీ చేసుకున్నాం అనమాట. కాస్త ఓపిక, చేయాలన్న పట్టుదల ఉంటే సరిపోతుంది. అన్ని పనులు మనమే చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది లేజినెస్కి పోయి ఇంకా ప్రతిదీ డబ్బు ఇస్తే జరిగిపోతుంది కదా అన్న ఫీల్డ్లో అయితే మనం చేసుకుంటున్నాము. కానీ అప్పటి వల్ల అలా కాదండి. ప్రతి పని వాళ్ళే స్వయంగా చేసుకునే వల్ల వాళ్ళ హెల్త్ చాలా బాగుండేది. ఇంకా వాళ్ళు కూడా ఫిట్గా ఉండేవారు. ఇంకా మా మదర్ కూడా అంతే. ఇప్పటి వరకు కూడా అన్ని పనులు తనే చేసుకుంటుంది. లేజినెస్ అంటే తనకైతే అస్సలు తెలీదు. ఫస్ట్గా మాల కట్టే వాళ్ళ కోసం ఫస్ట్ ఈ మూడుగా పెట్టాను ఈ నారు. ఈ నారుని ఇక్కడ ఈ సన్నటి నారుతో ముడేసుకోండి. దానిపైన ఇట్లా పెట్టి ఇలా తిప్పుతూ ఉంటే నారు దానిగా రౌండ్ తిరుగుతూ ఉంటుంది. మనం పెట్టడం తిప్పటం అంతనే, ఇంకేం పెద్ద పని ఏం కాదు. ఇది గట్టిగా ఊడి రాకుండా పట్టుకుంటే 2 మాటలు వేస్తే అలవాటు అయిపోతుంది అంతే. ఇప్పుడు తను రెడీ చేస్తుంది కదా, దాన్ని తుండు అంటారు అనమాట. అంటే ఒక మాలకి 2 తుండ్లు కావాలి. అంటే ఈ పక్క ఒకటి, ఆ పక్క ఒకటి. ఫస్ట్ అయితే ఒకటి రెడీ అయిపోయింది, మరొకటి రెడీ చేస్తుంది. ఇంకా రెండింటిని కలిపి కింద మల్లెపూలతో జాయిన్ చేస్తారు. మాలలాగా పైన ముడేస్తే సరిపోతుంది. చూసారు కదా ఎంత చక్క అలా కట్టేశారో. అదండి, మన చేతిలో పని ఉంటే ఏదైనా ఎప్పుడైనా సాధ్యమేనండి. మనకే అన్నీ తెలుసు అనుకోకుండా నేర్చుకోవాలన్న కృషి పట్టుదల ఉంటే ఈజీగా చేసుకోవచ్చు, ఏదైనా నేర్చుకోవచ్చు. ఇంకా ఫంక్షన్ అయితే ఒక లాన్లో రెడీ చేశారు. మొత్తం కూడా పందిరేసి కింద మ్యాట్స్ అవి సెట్ చేసి, ఇంకా ఎండ రాకుండా చుట్టూ కూడా కర్టెన్స్ అవి వేశారు. చాలా నీట్గా ఏర్పరిచారు ఆ సెటప్ మొత్తం కూడా. ఇంకా చుట్టూ గార్డెన్ కాబట్టి వ్యూ కూడా చాలా బాగుంది. ఇంకా పూజారి గారు వచ్చి పూజకు కావాల్సిన సామాన్లు ఇవెక్కడా అవెక్కడా అని అడగడం, అమ్మలక్కలందరూ వెళ్ళి నేను ఒక చెయ్యి నువ్వు ఒక చెయ్యి అని చెప్పి అలా పూలు పెట్టడం, కుంకుమ పెట్టడం, పసుపు పెట్టడం అని చెప్పి అందరూ కలిసి అలా చేస్తూ ఉన్నారు. ఇంట్లో ఫంక్షన్ అంటే ఆ హడావిడి ఉంటుంది కదా, అదైతే బాగా కనిపించింది. ఇంకా ప్రతి ఒక్కరు కూడా బిజీగా ఉన్నట్టు కానీ టెన్షన్ అయిపోయి అలా ఒకరిపైన ఒకరు చివాట్లు పెట్టుకుంటూ, కొంతమంది ఫంక్షన్ కదా వచ్చాం కదా అని చెప్పి మేకప్ వేసుకుని, నగలు వేసుకుని అలా తిరుగుతూ, కొంతమంది అయితే ఫోటోకి పోజ్ ఇవ్వడానికి వచ్చినట్టుగా పోజ్ ఇస్తూ ఇలా. అంటే ప్రతి ఫంక్షన్లో ఇవన్నీ కామన్ కదా, సో అవన్నీ కూడా ఈ ఫంక్షన్లో కూడా చూసామన్నమాట. అంటే ఎక్కువగా పనిచేసిన వాళ్ళందరూ స్టేజ్కి వెనుకుంటారు. ఇంకా ఈ ఫోటోకి పోజ్ ఇచ్చే వాళ్ళందరూ స్టేజ్కి ముందుంటారు అనమాట. ఇంకా కొంతమంది అయితే గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు, అంటే మా గిఫ్ట్ ఫోటో తీవని చెప్పి ఫోటో తీయమని అడిగి తీసుకునేవాళ్ళు. కొంతమంది సైలెంట్గా అలా గిఫ్ట్ ఇచ్చి అలా వెళ్ళిపోయేవాళ్ళు. అలా వివిధ రకాల మనుషుల్ని అయితే ఫంక్షన్స్లో చూడగలుగుతాము. ఇంకా అందరూ కలిసి ఆ సంగమాన్నే ఒక ఫంక్షన్ అంటాం కదండి. సో అన్నీ ఉంటాయి. ఫంక్షన్ అంటే హ్యాపీనెస్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, వర్క్ లోడ్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, ఇంకా వెనక చుట్టుపోటుల మాటలు ఉంటాయి. ఇవన్నీ కూడా కామన్. ఇంకా ఫుడ్ కూడా కామన్. గిఫ్ట్స్, స్వీట్స్, హాట్స్, ఫ్లవర్స్, డ్రెస్సెస్, జ్యువెల్స్, ఇవన్నీ కూడా ఫంక్షన్ అంటే కామన్. మరి ఫంక్షన్ అంటే ఇలా సైలెంట్గా వెళ్ళి అలా గిఫ్ట్ ఇచ్చి ఇలా వచ్చేసే కేటగిరీ నేనండి. మరి మీరు ఏ కేటగిరీయో, ఫంక్షన్స్లో మీరు ఎలా బిహేవ్ చేస్తారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.
అంటే ఫొటోస్కి పోజ్ ఇస్తారా, గిఫ్ట్స్ ఇచ్చి ఫోటోలు తీయమని అడుగుతారా, లేదా మేకప్ వేసుకుని అలా ఫొటోస్కి పోజ్ ఇస్తారా, లేదా అయిన పని కాని పని అన్నిటినీ ఈడ్చుకుని చేస్తారా, లేదా స్టేజ్ వెనక కష్టపడే వాళ్ళని రండి ఒక ఫోటో కన్నా నిలవండి అని చెప్పి పిలుస్తారా? మరి మీరు ఇందులో ఏ కేటగిరీ? ఇంకా ఇంత ఫంక్షన్ జరిగింది కదండి, ఫంక్షన్ ఎవరైతే జరిపించారో అంటే ఆ ఓణీల్ ఫంక్షన్ జరిపించిన అమ్మాయి వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ అయితే అసలు ఒక ఫోటోలో కూడా దిగలేదంటే నమ్మాల్సిందే. మరి అంతే కదండి, ఇంట్లో పని ఫంక్షన్ ఈవెంట్స్ అవి ఇవి అంటే వాళ్ళకి వచ్చి ఫోటోకి ఫోజ్ ఇచ్చే టైం అయితే ఉండదు. సో మిగతా ఖాళీగా ఉన్న వాళ్ళందరూ ఫొటోస్లో ఉన్నారు, వాళ్ళు తప్ప. ఇదైతే ప్రతి ఫంక్షన్లో కామన్. ఇంకా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకైతే ముందు రోజు నైటే వచ్చేవాళ్ళు, అంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చేవాళ్ళు ముందు రోజు నైటే వచ్చేసారు. ఇంకా అక్కడక్కడి నుంచి వచ్చేవాళ్ళు మార్నింగ్ వచ్చేసారు. ఫంక్షన్ అయితే ఒక 11-11:30 అలా స్టార్ట్ అయింది. సో వచ్చిన వాళ్ళకి ముందు రోజు డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్, ఇంకా అందరికీ గిఫ్ట్స్ అవి ఇచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ అంటూ అన్నీ కూడా చాలా పద్ధతిగా చాలా నీట్గా అయితే ఇచ్చారు. ఇంకా పూజారి గారు సంప్రదాయాలు శాస్త్రాలు వీటికి తగిన పూజలు అవి ఇవి చేసిన తర్వాత అమ్మాయిని వెళ్ళి ఓణీలు అవి కట్టుకుని, అంటే కొత్తగా పెట్టిన డ్రెస్సులు అవి వేసుకుని ఆ జ్యువెల్స్ అవి వేసుకుని రమ్మని చెప్పి అయితే పంపించారు. ఇంకా వచ్చిన తర్వాత తన్ని అందరి కాళ్ళ మీద పడమని, అంటే కామన్గా తన కాళ్ళ మీద పడ్డం, అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదించారు. అంటే ఫంక్షన్కి వచ్చిన ప్రతి వాళ్ళ కాళ్ళ మీద వెళ్ళి పడలేదు కాబట్టి ఇప్పుడైతే ఇది ఫ్యాషన్ అయిపోయింది. సో అందరి యొక్క బ్లెస్సింగ్స్తో ఈవెంట్ అయితే చాలా బాగా కంప్లీట్ అయింది. ఇంకా అందరూ కూడా ఫంక్షన్ చాలా బాగా జరిగిన ఆ సంతృప్తితో నెక్స్ట్ అయితే ఫుడ్ తినడానికి అయితే వెళ్ళిపోయాము. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇంకా ఓణీల్ ఫంక్షన్ అంటే ఖచ్చితంగా ఫుడ్ అయితే వెజ్ ఫుడ్ ఉంటుంది. సో ఇక్కడ మాకైతే సైడ్ డిష్ ఉల్లగడ్డ కొంచెం, క్యారెట్, క్యాబేజ్, అప్పలం, ఇంకా డెజర్ట్ జామున్, ఐస్ క్రీమ్, ఇంకా జ్యూస్ అంటూ, ఇంకా మీల్స్ అవి దీనికి కలుపుకోవడానికి సాంబారు, కారపులుసు, మజ్జిగ పులుసు, మజ్జిగ, రసం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఎంత అడిగినా కొంచెం కూడా మొహం అలా మార్చుకోకుండా సర్వ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదండి మా ఫంక్షన్ సంగతులు అయితే.